లక్ష్మణుడు. పరమాత్మ అన్నారు, ఇక చూడండి, రాముడు ఇంకా ప్రయాణమై వెళ్ళిపోతాడు. వచ్చిన అవతార ప్రయోజనం తీరిపోతున్నది. ఉత్తర కోసల రాజ్యం ఉంది. తాను తర్వాత లక్ష్మణుని యువరాజుగా లక్ష్మణస్వామికి అభిషేకం జరిగింది. ఇక భరత శత్రుఘ్నులు ఉన్నారు, వారు సంతానం ఉన్నారు. తర్వాత రాజ్యానికి వారసులు పరమాత్మ రాముడు ఇట్లా ఏర్పాటు చేశారండి. భరతుని యొక్క కుమారులు ఇద్దరు, శత్రుఘ్న పుత్రులు ఇద్దరు విడివిడిగా ఫలానా ఈ రాజ్యం వీడిది, ఈ ముక్క, ఈ ఖండం, ఈ భాగం వీడిది, అట్లా ఏర్పాటు భగవంతుడు చేసి పెట్టి వెళ్ళిపోతారండి వైకుంఠ నగరానికి. అట్లా రామచంద్రుడు ఒక దివ్యమైన రథం ఇచ్చాడు. శత్రుఘ్న, లక్ష్మణ నువ్వు ఉండరా, నీకు వేరే పని అప్పచెపుతాను. శత్రుఘ్నుని రమ్మని దగ్గర కూర్చోబెట్టుకుని లోకకంటకుడు లవణాసురుణ్ణి, శత్రుఘ్న నువ్వు సంహరించురా. అద్భుతంగా శూలం, ఆ శూలాన్ని కొద్ది రోజులు పూజించాడట శత్రుఘ్న. అలా పూజించి ఇంట్లో బయలుదేరారు. అప్పుడు యోత్స్యతే సత్వయా క్రుద్ధ, రామచంద్రుడు బయలుదేరుతున్నాడు. శత్రుఘ్న అట్ట పోతూ ఉంటే ప్రేమ కొద్దీ వాని శిరస్సుని అట్లా మూచూచారట. ఆ రోజుల్లో ఉన్నటువంటి సంప్రదాయం అది, ఇప్పటికీ ఉంది ఉత్తర దేశంలో. తల మీద ఇలా ముద్దు పెట్టుకుంటారు ప్రేమ కొద్దీ. ఆ విధంగా మూర్ఖుని రామచంద్రుడు శత్రుఘ్నుడిని ఆశీస్సులు అందించి పంపిస్తాడు లవణాసుర సంహారం చేయటం కోసం. అప్పుడు ఈ శత్రుఘ్నుడు మధుపుత్రుడు, అంటే ఈ లవణాసురుని యొక్క తండ్రి, వాడి పేరు మధు యొక్క కుమారుడైన లవణాసురుణ్ణి వధించి శత్రుఘ్న మధురాపురి అని ఒక ప్రదేశాన్ని నిర్మాణం చేస్తాడు. ఒకానొకప్పుడండి, ఇప్పుడు ఇలాంటి మహానగరాలు ఉన్నాయి లోకంలో, అవన్నీ ఎవడో ఒక మహాపురుషుడు నిర్మిస్తేనే ఆ నగరాలు తయారైనాయి. అలాగే మధురాపురి స్థాపించాడు శత్రుఘ్న. ఆ తర్వాత మధురా నగరాన్ని తీర్చిదిద్దారు. అట్టి సమయంలో సీతాదేవి వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమంలో ఇద్దరు పుత్రులను కన్నది. ఎందుకంటే వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రయంలో వారు ఉన్నారు కనుక రామచంద్రునికి కూడా మనసుకు ఒక ధైర్యం, ఒక శాంతి. మహర్షే చూసుకుంటారంతా. అందువల్ల ఇద్దరు బిడ్డలు కుశలవులు. ఉత్తమంగా వారికి ఉపనయన సంస్కారం కలిగించాడు వాల్మీకి. ఉపనీతులుంటే వడుగు చేశారు. అక్కడి నుంచి వేదాధ్యయనం. పిల్లలు అన్ని వేదాలు శాస్త్రాలు చదివారు. అంతేకాక వాల్మీకి మహర్షి నారద మహర్షి యొక్క ఉపదేశ వాక్యాలతో సంగ్రహంగా రామకథ విన్నవాడై, ఆ తర్వాత బ్రహ్మదేవుని యొక్క అనుగ్రహం. బ్రహ్మగారు అన్నారు, మహర్షి నువ్వు ఏది రాస్తే అది సత్యం అవుతుందన్నాడు. నీ నోటి నుంచి అసత్యమైన మాట రాదు అలా అన్న ఆ వరం ఉన్నది, బ్రహ్మదేవుని వరం. కనుక నువ్వు రామచరిత్రని వ్రాయవలసింది. కాచిత్ అత్ర భవిష్యతి, ఏ ఒక్క మాట నీది వృధా కాదు, నీది అసత్యం కాదన్నారు. అప్పుడు రామాయణం రచన జరిగింది. రామాయణం రచించిన తర్వాత ఇది లోకంలో ప్రచారం కావాలి, ఎవరి ద్వారా ప్రచారం చేయిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నప్పుడు మనసులో ఎవరో ఎందుకు, రామపుత్రులు లవకుశులే ఉన్నారు కదా అని అనుకున్నాడు వాల్మీకి మహర్షి. వారిద్దరిని కూర్చోబెట్టి
మొత్తం రామాయణం అంతా ఉపదేశం చేశారు. ప్రతి శ్లోకం 24,000 శ్లోకాలు వాళ్ళు ధారణ చేశారు. పైగా మంచి కంఠం, శ్రావ్యమైన కంఠము కనుక రామాయణము గేయం, పాటలలో శ్లోకాలని చక్కని రాగాలలో పాడేవాళ్ళట ఆ రోజుల్లో.